ఇది ఈనాడులో వచ్చిన వార్త. వైకాపా అధ్యక్షుడు జగన్పై ఎన్డీఏ ప్రభుత్వం ఎలాంటి కక్ష సాధింపులకు పాల్పడడం లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో జరిగిన మద్యం కుంభకోణంపై ప్రస్తుతం తాను స్పందించలేనని అన్నారు. ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉన్నందున మాట్లాడడం భావ్యం కాదని భావిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్లో సోమవారం హరహర వీరమల్లు సినిమాకు సంబంధించి జరిగిన విలేకరుల సమావేశం అనంతరం ఆయన వద్ద ఒక విలేకరి ఈ అంశాలు ప్రస్తావించగా పవన్ కళ్యాణ్ స్పందించారు. పవన్ కళ్యాణ్ ఏం చెప్తూ ఉన్నారంటే, లిక్కర్ స్కామ్ పైన నేను మాట్లాడను, అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మాట్లాడడం కూడా భావ్యం కాదు అని పవన్ కళ్యాణ్ అన్నారని ఈనాడులో రాశారు. ఇది తెలుగుదేశం పార్టీ స్టాండ్కు పూర్తి భిన్నమైన స్టాండ్. తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే వరుస పెట్టి మరీ ఈ అంశం పైన బహిరంగంగానే మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఇది సినిమా ఫంక్షన్ కాబట్టి ఈ వేదికగా నేను మాట్లాడడం లేదు అని కూడా అనడం లేదు. ఆయన కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను మాట్లాడను అని అన్నారు. అంటే ఈ లిక్కర్ కేసు పైన పవన్ కళ్యాణ్ ఇదే మాటకు కట్టుబడి ఉంటే ఈ లిక్కర్ కేసు పైన శాశ్వతంగా జనసేన పార్టీ స్పందించే అవకాశం లేదు. ఈ కేసుతో మాకు సంబంధం లేదని పవన్ కళ్యాణ్ పరోక్షంగా డిక్లేర్ చేస్తున్నట్లే. ఎందుకంటే కోర్టు పరిధిలో ఉంది అంటే ఇది కేసు ముగిసే వరకు కూడా కోర్టు పరిధిలోనే ఉంటుంది. దర్యాప్తు జరిగి ట్రయల్ జరిగి అసలు ఈ కుంభకోణం జరిగిందా లేదా అని తీర్పు ఇచ్చే వరకు న్యాయస్థానం పరిధిలోని వ్యవహారం ఉంటుంది. అంటే అప్పటి వరకు పవన్ కళ్యాణ్ జనసేన ఈ అంశం పైన స్పందించడానికి ఇష్టపడడం లేదు అన్నది చాలా క్లియర్గా అర్థమవుతోంది. కొన్ని మీడియా సంస్థలు జనసేన పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళి ఈ లిక్కర్ కేసు గురించి మాట్లాడించి వైఎస్ఆర్సీపీ నేతలపైన విమర్శలు చేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాటికి కూడా పవన్ కళ్యాణ్ బ్రేక్ వేసినట్లుగా ఉంది. స్వయంగా తమ పార్టీ అధ్యక్షుడే ఈ కేసు మీద మాట్లాడడం, మేము కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మాట్లాడడం కరెక్ట్ కాదని పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక ఆ పార్టీ నాయకులందరూ కూడా, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, అందరూ కూడా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. అంటే శాశ్వతంగా పవన్ కళ్యాణ్ జనసేన ఈ కేసుకు దూరంగా ఉండదలుచుకుంది. అట్ ది సేమ్ టైం కోర్టులో ఉన్న అంశం పైన మాట్లాడడం భావ్యం కాదు అని పవన్ కళ్యాణ్ అంటూ ఉన్నారంటే మాకంటూ కొన్ని పద్ధతులు ఉన్నాయి, కానీ తెలుగుదేశం పార్టీకి మాత్రం ఆ పద్ధతులు లేవు అన్న అభిప్రాయానికి అవకాశం ఏర్పడుతోంది. కూటమిలో ఉంటూ తెలుగుదేశం పార్టీ నాయకులేమో కోర్టులో ఉందా, అక్కడ ఉందా, ఇక్కడ ఉందా అన్నది అంత సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం కోర్టులో ఉంది కాబట్టి మాట్లాడడం భావ్యం కాదు అంటున్నారంటే విధానాల పరంగా, పద్ధతుల విషయంలో కూడా, సాంప్రదాయాల విషయంలో కూడా టీడీపీకి జనసేన పార్టీకి మధ్య ఒక పొంతన కుదరలేదు అన్నది క్లియర్గా అర్థమవుతోంది. ఇప్పటికే ఈ కేసు పైన బీజేపీ నేతలు పెద్దగా స్పందించడం లేదు అన్న అసంతృప్తి టీడీపీలో ఉంది. ఏపీలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు విధానాలకు అనుకూలంగా ఉండే కొందరు స్థానిక బీజేపీ నాయకులు ఈ వ్యవహారం మీద మాట్లాడుతున్నారు. కానీ బీజేపీ పెద్దల నుంచి ఒక స్టాండ్ అంటూ లేదు. చాలా మౌనంగా బీజేపీ ఉంది. దీనిపైన ఇప్పటికే అసంతృప్తి ఉంది. పైగా ఇదివరకు ఈ కేసుకు సంబంధించి వివరాలు అడిగిన ఈడీ ఆ తర్వాత చాలా మౌనంగా ఉంది. ఈడీని కేంద్ర ప్రభుత్వం రంగంలోనికి దింపడం లేదు. బీజేపీ ఈ అంశంపైన అంటీ ముట్టనట్టుంది అని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ మీడియా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తోంది బహిరంగంగానే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మేము మాట్లాడమనడం ద్వారా శాశ్వతంగా ఈ కేసుకు మాకు సంబంధం లేదు అని చెప్పేశారు ఇండైరెక్ట్గా. అంటే బీజేపీ దృష్టిలో కావచ్చు, పవన్ కళ్యాణ్ దృష్టిలో కావచ్చు, ఈ లిక్కర్ కేసు అన్నది తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య జరుగుతున్న ఒక రాజకీయ పోరాటంగానే ఆ పార్టీలు కూడా చూస్తున్నట్టుగా ఉంది. ఈ రెండు పార్టీల మధ్య జరుగుతున్న పోరాటంలోనికి మనం దూరాల్సిన అవసరం లేదు అన్న స్టాండ్తో బీజేపీ, పవన్ కళ్యాణ్ ఉన్నారు అన్నది కూడా ఒక విధంగా చాలా క్లియర్గానే అర్థమవుతోంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఈ స్టాండ్ కట్టుబడి ఉంటే ఇక ఈ కేసుకు సంబంధించిన వివరాలపైన ఆయనే కాదు, ఇక ఆయన మార్గదర్శకంలో, ఆయన నాయకత్వంలో నడుస్తున్న జనసేనకు సంబంధించి ఏ నాయకుడు కూడా లిక్కర్ కేసు మీద మాట్లాడడానికి వీలు లేదు. ఎందుకంటే ఆయన క్లియర్గా చెప్తున్నారు, న్యాయస్థానం పరిధిలో ఉన్నప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదు అని. మరి ఈ నిబంధనకు పవన్ కళ్యాణ్ కట్టుబడినప్పుడు ఇంకా జనసేన నాయకులు కూడా కట్టుబడాలి. టీడీపీ వాళ్ళు అయితే కట్టుబడే అవకాశం కనిపించడం లేదు.